హాయ్ అండి. మనం లాస్ట్ వీడియో కొన్ని ఇంపార్టెంట్ మోడల్ చూసాం పర్సంటేజ్ సంబంధించి. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం. ఈ మోడల్ చూసే ముందు మనం ఫ్రాక్షన్ వాల్యూ ఎలా పర్సంటేజ్లో మార్చుకోవాలి, పర్సంటేజ్ వస్తే ఎలా ఫ్రాక్షన్లో మార్చుకోవాలి మనం డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ మనం 2 గురించి చెప్పుకున్నాం, 3 గురించి చెప్పుకున్నాం, 6 గురించి చెప్పుకున్నాం. ఈ రోజు మనం 4 గురించి చెప్దాం. 4 వాల్యూ అనేది పర్సంటేజ్లో ఎలా మార్చుకోవాలి లేదా ఫ్రాక్షన్లో ఎలా మార్చుకో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/4 అనేది ఫ్రాక్షన్ రూపంలో ఉంది కదా, ఈ వాల్యూ అనేది యాక్చువల్గా 125% అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని సమ్మల్లో 1/4 అని ఇచ్చాడు అనుకోండి, అక్కడ మనం 25% యూజ్ చేయాలి. ఎందుకంటే ఈజీగా ఉంటుంది, మనం సాల్వ్ చేసేది చాలా ఈజీగా ఉంటుంది. అందుకని నేను చెప్తున్నా. తర్వాత 2/4 అంటే డెఫినెట్గా 50% ఇంటూ 2 25 ఇంటూ 2 మల్టిప్లై చేయడమే. తర్వాత ఏంటి 3/4 అంటే 25 ఇంటూ 3 అంటే ఎంత 75% గుర్తుపెట్టుకోవడం. అంటే మనకు యాక్చువల్గా 1/4 ఒకటి గుర్తుపెట్టుకుని చాలన్నమాట. 4/4 అంటే 100% అయిపోయింది. ఇంకంతే. ఈ 4 నెంబర్లు మనకి 4 టేబుల్. ఒకవేళ మన సమ్మలో ఎక్కడైనా 3/4 అంటే డెఫినెట్లీ కూడా 75% యూజ్ చేయొచ్చు. లేదా ఎక్కడైనా 50% ఉంటే ఇక్కడ మనం 2/4 అంటే కూడా యాక్చువల్గా దాని ఇంకోటి రూపం ఉంటుంది, అది 1/2 అనమాట. 1/2 అని మనం వాడతాం. అదేవిధంగా 25% ఉంటే 1/4 అని ఫ్రాక్షన్ రూపంలో మనం రాసుకుందాం అనమాట. ఈ విధంగా ఈ వాల్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి. రేపు అనేది మనం 5 గురించి డిస్కస్ చేద్దామా. ఈ వాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ ఎలా మార్చుకోవాలి, పర్సంటేజ్ ఇస్తే ఫ్రాక్షన్ ఎలా మార్చుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పెద్ద సమ్లో వచ్చినా మనకి ఇది యూజ్ఫుల్ అయింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒక వాల్యూ గుర్తుపెట్టుకుంటే దాన్ని మల్టిప్లై చేసుకోవడం. అంటే ఫస్ట్ వాల్యూ ఒకటి 1/4 కానీ 1/6 కానీ 1/7 ఈ వాల్యూ గుర్తుపెట్టుకుని ఈ తర్వాత ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అలా మల్టిప్లై చేసుకోవడం. పెద్ద ఇబ్బంది ఉండదు. ఇక సమ్ చూద్దామా. ఇక సమ్లో ఇచ్చారంటే 2 నెంబర్లు ఉన్నాయి. ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 520. 2 నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్ 2 కూడా యాడ్ చేస్తే కూడితే 520 వస్తుందట. ఆ నెంబర్లు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకున్నాం, ఇంకోటి క్యూ అనుకున్నాం. ఈ 2 కూడా యాడ్ చేస్తే ఏమవుతుందని 520 రావడం జరుగుతుందంట. ఇఫ్ ది బిగ్గర్ నెంబర్ ఈజ్ డిక్రీజ్ బై 4%. బిగ్ నెంబర్ అనేది మనం పి అనుకున్నాం, ఇది బిగ్ నెంబర్, పెద్ద నెంబర్. దీన్ని ఏం చేశాడంటే 4% డిక్రీజ్ చేశాడు, తగ్గించాడు. ఎంత తగ్గించాడు? 4% తగ్గించాడు. అదే విధంగా ది స్మాలర్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్ బై 12%. స్మాలర్ నెంబర్ ఏదైతే ఉందో, స్మాలర్ నెంబర్ ఏంటమ్మా క్యూ అనమాట. దీన్ని మనం క్యూ అనుకున్నాం. దాన్ని ఏం చేశాడు? ఇంక్రీజ్ చేశాడు. ఎంత ఇంక్రీజ్ చేశాడు? 12% ఇంక్రీజ్ చేశాడు. ఈ ఇంక్రీజ్ చేయడం వల్ల దెన్ ది నెంబర్స్ ఆప్టెండ్ ఆర్ ఈక్వల్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నెంబర్లు ఏంటో మనకు తెలియదు, కానీ అక్కడ ఈ విధంగా బిగ్ నెంబర్ని 4% తగ్గించి చిన్న నెంబర్ని 12% పెంచడం వల్ల ఆ 2 కూడా ఈక్వల్ అవుతున్నాయి అని ఇచ్చాడు అనమాట. ఆ 2 కూడా సమానం అని ఇచ్చాడు అనమాట. అయితే మనకి స్మాల్ నెంబర్ క్యూ వాల్యూ ఎంత అని మనం కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యూ అనుకోండి, క్యూఏ చిన్నది కాదు, కానీ ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే క్యూ అనేది ఎంత కాదు, స్మాల్ నెంబర్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇక్కడ 4% తగ్గించాడు, అంతే కదా. మనకి యాక్చువల్గా 4% తగ్గించాడు. 4% అంటే 100 నుంచి 4% తీసేది ఎంత? 96% ఆఫ్ పి. ఇంకోటి ఏంటి, చిన్న నెంబర్ అనేది 12% పెంచాడు, అంటే 12% ఆఫ్ క్యూ. అంటే ఇంక్రీజ్ చేయాలి, అంటే 12% యాడ్ చేయాలి. ఎంతకి? 100%కి. ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంటుందో మనకు తెలుసు కదా. ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. దాన్ని మనకి 12% యాడ్ చేసుకోవాలి. 100 ప్లస్ 12 ఎంత? 1112 అనమాట. అంటే 112 పర్సెంటేజ్ ఆఫ్ క్యూ. ఈ 2 కూడా ఈక్వల్ మనకి ఇచ్చాడమ్మా. అర్థమైంది కదా. ఇక్కడ మనం ఏమైనా క్యాన్సిల్ చేసుకున్నాం. పర్సెంటేజ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆఫ్ డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మిగిలిందని 96 1112. ఇక్కడ ఉన్న టేబుల్ ప్రకారం ఏమైనా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ 12 టేబుల్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టేబుల్ చూద్దాం. 4 టైమ్స్, అదేవిధంగా 8 సార్లు, ఇక్కడ 5 6 సార్లు 56. తర్వాత మళ్ళీ చూద్దాం 2 టేబుల్, ఒకసారి అన్న 2 టైమ్స్, ఇంకెంత 8 4, ఇంకెంత ఉందా 56 కాదు 56. 2 టేబుల్ చూసుకుంటే 2 టైమ్స్ 4 16 కాబట్టి 8. ఇంకేముంది 24 28. 4 టేబుల్ చూద్దాం డైరెక్ట్గా. 6 టైమ్స్ పోద్ది, 28లో 7 టైమ్స్ పోద్ది. అంటే ఈ విధంగా 6 7 వచ్చింది. అంటే 6p ఈజ్ ఈక్వల్ టు 7p అని వచ్చింది. దీన్ని భిన్న రూపంలో రాసుకుందాం. ఎలా రాసుకుంటాం? 6 అవతల పంపిద్దాం. అంటే ఏమవుతుంది? క్యూ అవతల తీసుకోదాం. p/q ఈజ్ ఈక్వల్ టు 7/6 అనమాట. ఇక్కడ
మనకి ఇచ్చిన కండిషన్ మాకు 2 వాల్యూ కూడా యాడ్ చేసుకుంటే 520 అని చెప్పాడు. ఇక్కడ 2 వాల్యూస్ ఏంటి? ఒకటేమో 7 పార్ట్స్, ఒకటేమో 6 పార్ట్స్. 2 యాడ్ చేసిన పార్ట్స్ రూపంలో 6 + 7 మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 13 పార్ట్స్ వస్తాయి అనమాట. పార్ట్స్ రూపంలో ఒకటేమో 7 పార్ట్స్ ఉంది, ఇంకోటేమో 6 పార్ట్స్ ఉంది. ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి మనం పార్ట్స్ అనుకున్నాం. ఒకటేమో 7 పార్ట్స్, ఇంకోటేమో 6 పార్ట్స్ ఉంది. అది బిగ్ నెంబరా స్మాల్ నెంబర్ అని మనం కనుక్కోవడానికి ఇది ఉన్న ఒక చిన్ని ట్రిక్ అనమాట. ఈ 2 పార్ట్స్ రూపంలో యాడ్ చేసుకుంటే టోటల్ ఎంత అవుతుందంటే 13 పార్ట్స్ అనేది టోటల్ మొత్తం. 13 పార్ట్స్ ఎంత? ఇక్కడ ఏం చెప్పాడు? 520 2 యాడ్ చేయడం వల్ల. పార్ట్స్ రూపంలో 2 యాడ్ చేసుకుంటే మొత్తం 12 పార్ట్స్ 13 పార్ట్స్ అవుతుంది. నెంబర్ రూపం 520 అవుతుంది. ఇక్కడ మనకేం కావాలి? 1 పార్ట్ వాల్యూ కావాలి. 13 టేబుల్ అనేది 520లో మనకి 4 టైమ్స్ పోద్ది. 40 టైమ్స్ పోద్ది. ఇంకేమైనా క్యాన్సిల్ ఏమన్నాయా? క్యాన్సిల్ కావు. క్యాన్సిల్ కావు. ఇక 1 పార్ట్ 4 40. 1 × 40 ఎంత అవుతుంది? 40 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 1 పార్ట్ 40 వచ్చింది. మనకి ఇక్కడ స్మాల్ నెంబర్, స్మాల్ అంటే ఎంత? 6 పార్ట్స్. 6 × ఈ 40 ఎంత అవుతుంది? 6 4 24 అంటే 240. ఆప్షన్ 3 అనమాట. అదే పెద్ద అనుకోండి 7 పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 7 × 40 7 4 28 అంటే 280. 280 ఈ 2 యాడ్ చేయి 520. 2 యాడ్ చేస్తారు 520 వచ్చింది కదా. 520 సేమ్ అదే చెప్పారు కదా. 2 యాడ్ చేయడం వల్ల 520 వస్తుంది అన్నాడు. అదే వచ్చింది కదా వాల్యూ. అంటే మనకి ఆప్షన్ ప్రకారం 240 అనమాట చిన్నది. బిగ్ నెంబర్ బిగ్ నెంబర్ అనుకోండి 280. ఇక్కడ 280 అని తీసుకుంటాం. బిగ్ నెంబర్ అడిగితే 2 యాడ్ చేస్తే సేమ్ వచ్చింది 520. నేను చెప్పిన ఈక్వేషన్ కరెక్ట్ అయింది కదా, అవునా కదా? ఈ విధంగా మనం యూజ్ చేసుకుని ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ ఈ విధంగా చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మోడల్ చూద్దాం. క్వశ్చన్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈజీగానే ఉంటుందండి. ఒకటి కండిషన్ మనం నేర్చుకోవాల్సిందా, ఎవరైతే క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటారో వాళ్ళకి సాల్వ్ చేసే మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికైతే క్వశ్చన్ అర్థం కాదో వాళ్ళకి అసలు క్వశ్చన్ చేయడం కూడా రాదు, సమస్య చేయడం కూడా రాదు, అలా అట్టే ఉండిపోతుంది. ఇంకా క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇఫ్ 60% ఆఫ్ నెంబర్ ఈజ్ 120 మోర్ దెన్ 20% ఆఫ్ ది నెంబర్. ఒక నెంబర్ ఉంది, 60% ఆఫ్ నెంబర్ ఉంది, ఇంకో నెంబర్ 20% నెంబర్ ఉంది. రెండింటి మధ్య కూడా 120. ఈ 60% ఆఫ్ నెంబర్ అనేది 120 ఎక్కువ ఉంటుంది. దేనికంటే 20% కంటే నెంబర్ కంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉందమ్మా, 60% ఆఫ్ నెంబర్ ఒకటి ఉంది, ఇంకోటి 20% ఆఫ్ నెంబర్ ఒకటి ఉంది. ఆ నెంబర్ ఏదైనా అనుకోవచ్చు, ఎక్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఈ రెండు ఒకటేమో ఎక్కువ ఉంది. ఎంత ఉంది? 120. దేనికంటే 20% ఆఫ్ ఎక్స్ కంటే కూడా 6% ఆఫ్ ఎక్స్ అనేది 120 ఎక్కువ ఉంది, మోర్ దాన్. అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 120 అని తీసుకోవచ్చు కదా, అంతే కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం 120 అని తీసుకోవచ్చు. అయితే 20% ఆఫ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 33 1/3% ఆఫ్ నెంబర్ ఎంత? ఒకవేళ మనకు ఒక నెంబర్ అనేది 60% ఆఫ్ నెంబర్ ఈజ్ 120 మోర్ దాన్ 20% ఆఫ్ నెంబర్ అయితే మనం కనుక్కోమంది ఏంటంటే 20% ఆఫ్ ది నెంబర్ ఈజ్ లెస్ దాన్ 33% ఆఫ్ నెంబర్ ఎంత? 33 1/3% నెంబర్ కంటే 28% నెంబర్ ఎంత ఎక్కువ ఉంది లేదా ఎంత తక్కువ ఉంది, ఇది మనకు కనుక్కోమంది. లెస్ దాన్ అంటే తక్కువ, అంటే 33 1/3 అనేది ఎక్కువ ఉంటుంది కదా, 28% తక్కువ ఉంటుంది కదా. ఉంది, ఎంత తక్కువ ఉంది? దీనికంటే కూడా 33 1/3% కంటే 28% వాల్యూ ఎంత అయితే ఎంత తక్కువ ఉంటుంది అనేది మనకు కనుక్కోవాలి. లెస్ దాన్ ఎంత తక్కువ ఉంటుందని. ఆల్రెడీ మనకి 60% ఆఫ్ నెంబర్ అనేది 20% నెంబర్ అనేది 120 అని మనకు ఒక కండిషన్ తెలిసింది కదా. ఆ కండిషన్ రాద్దాం చూడండి. సేమ్ కండిషన్ రాస్తాం. ఏం రాయాల? కండిషన్ ఒకటే. 120 అయితే మనకే 33 1/3 వాల్యూ పర్సంటేజ్ వాల్యూ 28% వాల్యూ అనేది ఎంత తక్కువ ఉంటుంది అనేది క్వశ్చన్. ఈ విధంగా మనం ఈక్వేషన్ పోతాం. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ 120 డిఫరెన్స్ అని చెప్పేసాం మనం ఆల్రెడీ. ఈ యూనిట్ మధ్య వాల్యూ రూపంలో 120 ఉంది, పర్సంటేజ్ రూపంలో ఎంత ఉంది డిఫరెన్స్? 40. 60లో నుంచి 20 తీసేసి 40% అనమాట. అంటే 40% వాల్యూ అనేది 120 అయితే అర్థమైందా? ఇక్కడ ఏముంది? 33 1/3కి మైనస్ చేయండి, 28%. మైనస్ చేస్తే ఎంత వస్తే 5 1/3% వస్తాయి. ఈ వాల్యూ ఎంత మనం కనుక్కోవాలంటే 40 అనేది ఇక్కడ మనకి
30 టైమ్స్ పోద్ది 120లో. ఈ 30ని సారీ 0 ఉంది కాబట్టి 0 క్యాన్సిల్ అయిపోద్దిలే. 3 టైమ్స్ అయిపోద్ది. సారీ 3 టైమ్స్ పోద్ది. 40 అనేది 120 3 టైమ్స్ పోద్ది. ఇంకా 5 1/3 ఇంటూ 3 మల్టిప్లై చేస్తాం. ఈ మల్టిప్లై చేసి ఎంత వస్తుంది మనకి? 16 వస్తాయి. ఆప్షన్ 4 అనేది రైట్ అన్నమాట. కానీ మల్టిప్లై చేసి చూసుకోండి, ఏం అవసరంలా. 5 15 16 /3 ఇంటూ 3 అదే కదా. 5 1/3 అంటే ఎంత? 16 /3 ఇంటూ 3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకెంత మిగిలింది? 16. ఆ 16 మిగిలింది. సేమ్, ఏం లేదు మనకి. క్వశ్చన్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, ఏమీ లేదు. ఎవరైతే క్వశ్చన్ చదివి అర్థం చేసుకోలేరో వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మరొకసారి డిస్కస్ చేస్తే చూడండి. ఫస్ట్ ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60% నెంబర్ ఉంది, తర్వాత 20% నెంబర్ ఉంది. రెండింటి మీద డిఫరెన్స్ మనకు 120 ఇచ్చారు. ఆ డిఫరెన్స్ తీసుకున్నాం. అర్థమైందా? ఆ డిఫరెన్స్ అనేది 120. డిఫరెన్స్ అనేది 120 అయితే పర్సెంటేజ్ రూపంలో ఎంత ఉంది డిఫరెన్స్? రెండింటి మధ్య 40% ఉంది. 40% వాల్యూ అనేది 120 అయితే ఈ రెండు మధ్య డిఫరెన్స్ తీసుకోండి. 33 1/3%కి 28% డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 5 1/3 ఉంది. ఎంత అది? ఈ 40 అనేది 120లో మనకి 3 టైమ్స్ పోయింది, అంతే కదా. 3 టైమ్స్ పోయింది. ఇంకా 5 1/3 ఇంటూ 3 చేస్తే మనకి 16 వచ్చింది. అదే చేసాం. ఇటువంటి మోడల్ వచ్చి ఈ విధంగా డిఫరెన్స్ తీసుకుని వాల్యూస్ రూపంలో ఈక్వల్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని వచ్చిన వాల్యూ మనం తీసుకుంటాం అనమాట. ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఇక్కడతో ఫస్ట్ మోడల్ అయిపోయినాయండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం మోడల్ 2కి వెళ్దాం. కొంచెం కష్టమైన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి గవర్నమెంట్ జాబ్కు యూజ్ఫుల్ అవుతాయి అనమాట. ఓకేనా? ఎవరికైనా మెటీరియల్ కావాలంటే వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్పే నెంబర్ ఇదండి. ఈ నెంబర్ ఎవరైతే ఫోన్పే చేస్తారో 199 రూపీస్కి వాళ్ళకి నా సాఫ్ట్ మెటీరియల్ అనేది కూడా నేను ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. డెఫినెట్గా ఓకే అండి. బాయ్.